అభివృద్ధి పొందాలి. నేటి నుంచి మీరు చిన్న అంటే ఇప్పుడు మీ కుటుంబం చిన్న కుటుంబం, ఈ కుటుంబం దేవునికి మహిమగా ఉండాలి, కార్యసాధకము. నేను అందుకే వాక్యం చెప్పేటప్పుడు మీది సెల్ ఫోన్ లో అంటే లైఫ్ లో చూసి మనం అందరూ కూడా ఒక కుటుంబంగా ఉన్నాం. దయచేసి జాగ్రత్తగా అటు తిరగకుండా నేను అంటాను. ఎందుకంటే ఎక్కడ ఉన్నా ఏ ప్రాంతంలో ఎక్కడ కేరళ నుంచి ఎక్కడి నుంచి ఉంటాం. వినేటప్పుడు మనం అందరం ఏమై ఉన్నాం, దేవుని యొక్క సంఘంగా కూడుకుని ఉన్నాం. దేవుని సహవాసంతో కూడుకున్న కనుక మనం జాగ్రత్త కలిగి ఉన్నప్పుడు మనలో కార్యసాధకమైన తన శక్తి చొప్పున మనం అడుగు వాటన్నిటికంటే ఊహించు వాటన్నిటికంటే అత్యధికముగా చేయ శక్తి గల దేవునికి క్రీస్తు మూలంగా సంఘములో తరతరములు సదాకాలము మహిమ కలుగును గాక. ఆమేన్. యేసుక్రీస్తు పరిశుద్ధ మహిమ కలుగాక. మీరు ఎప్పుడైతే సంఘముతో సహవాసం చేస్తారో మీరు ఏ స్థలంలో నా వాక్యం ఇంటికి సెల్ ఫోన్ ద్వారా వింటున్నారో, టీవీలో వింటున్నారో, ఏదైతే క్రైస్తవ దేవుని యొక్క సంఘం నుంచి ఏదైతే వినపరచబడుతుందో దానితో ఎప్పుడైతే ఏకీభవించినప్పుడు నీవు ఊహించిన దానికంటే ఎక్కువ కార్యం దేవుడు చేసేవాడు. శస్త్రచర్య చేసేవాడు. అది మీరు పోగొట్టుకోవద్దు. చాలా మంది అది పోగొట్టుకొని చాలా కష్టపడుతుంటారు. వ్యాధులు బాధలతో వారు సమస్యతో భాగం ఎప్పుడైతే మనం కలుసుకుంటుంటామో అంటే మీరే